తులారాశి వారికి ఎంతగానో శ్రమించాలి, మూడంతులు పని పూర్తి చేసుకొని కాస్తంత కాలక్షేపంగా గడపాలి, కొన్ని రకాలైనటువంటి అవకాశాలను మనం దక్కించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అన్న నిమిత్తం ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కార్యానుకూలత కూడా అదే విధంగా ఏర్పడుతుంది. మార్కెటింగ్ విభాగాలలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీకు జనాకర్షణ శక్తి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వస్తువులను లోన్ తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి అన్న నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. బ్యాంకు వ్యవహారాలు, బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నవారు, బ్యాంకుకి సంబంధించి కొన్ని కమిషన్ బేసెస్ మీద వృత్తిలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. క్రీడా రంగంలో ప్రావీణ్యత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త భాషా జ్ఞానాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారు కీలకమైనటువంటి నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది. కాస్తంత వెయిట్ చేయడం కావచ్చు, ఆలోచనలు చేయడం కావచ్చు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం కావచ్చు, వీటి వలన నష్టమే తప్పించి తద్వారా ప్రయోజనాలు మాత్రం ఏమి ఉండవు. ఒక ఆర్డర్ వచ్చింది, ఒక 10 మందికి మనం ఏదో ఫుడ్ డెలివరీ చేయగలుగుతామో లేదో, మన వల్ల అవుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటే కష్టం. ఇవాళ రేపట్లలో వచ్చిన అవకాశాలు ఇట్టే చేయి జారిపోతాయి. 10 మందికి ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా నేను చేస్తాను, నేను నిలబడి ఉంటాను అన్న ధైర్యం ఉంటేనే వ్యాపారాలలోకి దిగండి. ఆ విధంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించండి. దిగిన తర్వాత మాత్రం ఎవరు సహాయం చేస్తారని మాత్రం అనుకోవద్దు. వ్యాపారాలలో మాత్రం యజమానే అంతా చేయాల్సి ఉంటుంది. అంటే ఆ టైంకి ఎవరు రాకపోయినా కూడా మీరు అన్నీ చేయగలిగి ఉండాలి. ఇది తెలుసుకొని ఆ విధంగా మీరు సంస్థ నడిపించాలి. అంటే దీనికి వీళ్ళని పెట్టుకుంటాం, వాడి దానికి పెట్టుకుంటాం కదా, అన్ని పనులు మనమే చేస్తే వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఇలాంటిది కాదు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకొని మీరు దిగండి. దిగిన తర్వాత అలా తెలుసుకున్న తర్వాత మాత్రమే దిగి ఆ వ్యాపారాలను చేయండి. ఇది గ్రహించి మెలగండి. ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆఫ్ సీజన్ అయినప్పటికీ కూడా మంచి క్రయ విక్రయాలు జరుగుతాయి. క్లయింట్ బేస్ మరింతగా పెరుగుతుంది. మంచి ఆదాయాన్ని, ఆదరణని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.